గృహ నిర్మాణంలో అధిష్టానం అని అంటారు. లేదంటే ఫ్లోర్ లెవెల్ అంటాం మనం. ఇండిపెండెంట్ హౌస్ కట్టినప్పుడు దానికి ఫ్లోర్ లెవెల్ కొంచెం రోడ్డు కంటే హైట్ ఉండాలి. ఇది వాస్తులో చాలా ముఖ్యమైన విషయం ఇది. ప్రాచీన కాలంలో అయితే మీకు అధిష్టానం చాలా ఎత్తు పెట్టేవారు. 3 అడుగులని, 5 అడుగులు, 6 అడుగులు అట్లా చెప్పారు. వనరీత్యా కూడా ఒక రాజుగారి ప్యాలెస్ కడితే కొన్ని 2, 3 గజాలు అంటే ఒక 5, 6 అడుగులు అంతకు పైన కూడా పెట్టేవారు. వర్ణరీత్యా చెప్పారు. రాజుగారికి ఎక్కువ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుద్ధ అట్లా వాళ్ళకి ఎక్కువ తక్కువ చేసుకుంటూ వచ్చారు. ఏదైనా గజం పైనే మీకు ఫ్లోర్ లెవెల్ పెట్టేవారు. తయారనమాట. ఫ్లోర్ లెవెల్ అంటే మనకి ఫ్లోరింగ్ ఉండే లెవెల్. అయితే వాస్తులో చాలా ముఖ్యమైన విషయం ఇది. ఈ రోజుల్లో మన ఆధునిక కాలంలో మనం కట్టేటప్పుడు మనకి ఇబ్బంది అయితే లేదు. నచ్చినంత పెట్టొచ్చు. ఏరియాని బట్టి మీరు ఇల్లు కట్టే ప్రాంతం బట్టి. బట్ అది చాలా ముఖ్యమైన విషయం. దాంట్లో ఏంటంటే ఫ్లోర్ లెవెల్ అధిష్టానం అంటారు. ఫ్లోర్ లెవెల్ అన్నది ఎలా డిసైడ్ అవుద్దంటే ముందు మీరు సైట్ లెవెల్. సైట్ ఎక్కడ మీరు ఇల్లు కట్టే ప్లేస్లో ఆల్రెడీ రోడ్డు ఉందా లేదా? ఒక రోడ్ లేదనుకోండి, ఫ్యూచర్లో రోడ్డు వస్తుంది కాబట్టి ఆ స్థలం హైట్ పెరిగే అవకాశం ఉంది. అలాగే మీ స్థలం హైట్ రోడ్డు వచ్చి పెరిగిన తర్వాత రేపొద్దున మన దానికంటే హైట్ మన స్థలం ఉండాలి. ఎందుకంటే మనకి రేపొద్దున డ్రైనేజ్ వాటర్ బయటకు వెళ్ళాలంటే, వర్షం నీళ్ళు బయటకు వెళ్ళాలంటే రోడ్డు కంటే ఎప్పటికైనా సరే ఒక 20 ఏళ్ళ తర్వాత ఇల్లు కట్టిన దగ్గర నుంచి 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు అయినా సరే మన స్థలం రోడ్డు కంటే హైట్ ఉండాల్సిందే. రోడ్డు కంటే మన స్థలం హైట్ ఉండాలి. అలాగే మన ఆవరణ అంటాం దాన్ని. కాంపౌండ్ లోపల ప్లేస్నేమో ఆవరణ అంటాం. దానికంటే ఇంటి ఫ్లోర్కి ఎత్తు ఉండాలి డెఫినెట్గా. ఎందుకంటే అది సీక్వెన్స్ మొత్తం 4 లెవెల్స్ వస్తాయి మనకి. ఫ్లోర్ లెవెల్, స్థలం లెవెల్, రోడ్ లెవెల్, రోడ్ కింద నేల లెవెల్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కట్టుకోవాలి ఇల్లు కట్టినప్పుడు. మీరు ముఖ్యంగా ఆల్రెడీ రోడ్స్ ఫామ్ అయిపోయి ఉండి ఆ ఏరియా డెవలప్ అయి ఉంటే ఇబ్బంది లేదు. సిమెంట్ రోడ్స్, కాంక్రీట్ వచ్చేసి ఉంటే పెద్దగా హైట్ పెరగవు. అలాంటి రోడ్లు లేని ప్రదేశం మీరు ఇల్లు కట్టినట్టయితే ఒకసారి రోడ్లు 2 అడుగులు ఎత్తు వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల. రోడ్డు ఎత్తు రాదంటే మీరు స్థలం 2 అడుగులు పెట్టి కడితే మీరు కట్టిన 2 ఏళ్ళకే 1 or 2 yearsకే మీ స్థలం రోడ్డు లెవెల్గా డౌన్ అవ్వచ్చు, ఈక్వల్ కావచ్చు. అలాగే ఫ్లోర్ లెవెల్ ఇప్పుడు కొంతమంది అంతా మీకు ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చిన తర్వాత కొంతమంది ఎక్కువ పెట్టట్లే. పూర్వం సొంత ఎవరికాడ కట్టించుకున్నప్పుడు మెటీరియల్ ఇచ్చి కట్టించుకున్నప్పుడు హైట్ పెట్టుకోవడం అట్లా చేసేవారు. స్థలం నుంచి 4 అడుగులు 5 అడుగులు పెట్టేవారు. బట్ ఇవాళ కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చి చాలా ఎక్కువ పెట్టట్లే. మీకు స్థలానికి ఫ్లోరింగ్కి ఒక 6 అంగుళాలు 3 అంగుళాలు అలా పెడతారు కొన్ని చోట్ల. మరీ 2 అంగుళాలు అట్లా కూడా పెట్టే సందర్భాలు ఉన్నాయి. మీకు అది ముందుగానే మేస్త్రితోటి మనం మాట్లాడి లెవెల్ ఫిక్స్ చేసుకోవాలి. ఫ్లోర్ లెవెల్ ఎంత, స్థలం లెవెల్ ఎంత, రోడ్ లెవెల్ ఎంత అనేది. ఒక రోడ్డు ఉన్నా లేకపోయినా ముందు మనం ఫిక్స్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. ఎందుకంటే ఇల్లు కట్టిన తర్వాత ఇంటికి కనీసం 30-40 ఏళ్ళు మనకి ఇల్లు ఉంటుంది. మరి కనీసం పడిపోకుండానే ఉంటుంది. అంటే 30-40 ఏళ్ళు దాటిన తర్వాత మనకి అవసరాలు మారి మనకి తరం మారేసరికి ఇల్లు నచ్చవు, పడగొట్టి కట్టడం కూడా చేస్తుంటారు. కనీసం 40 ఏళ్ళు ఉంటే చాలు కనీసం మనకి ఈ రోజుల్లో. తర్వాత ఎలాగో వాళ్ళు పైన కట్టడం లేదంటే ఇంకోటి మార్పు చేయడం చేస్తారు. అంచేత మనం 30-40 ఏళ్ళు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇంటి ఫ్లోర్ లెవెల్ ఫిక్స్ చేయాలి. అది కనీసం 5 అడుగులు కావచ్చు, 4 కావచ్చు, మీ ప్రాంతాన్ని బట్టి, మీరు కట్టే ప్రదేశాన్ని బట్టి. నేను చెప్పేదని ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ కూడా. విల్లాస్లో ఇప్పుడు చూస్తుంటే మన సిటీస్లో రోడ్డు అయితే వేస్తున్నారు, రోడ్డు మీద కొంచెం ఎత్తు పెడుతున్నారు ఆవరణ. అంతకంటే కొన్ని అంగుళాలే పెడుతున్నారు ఇంట్లోకి. అలా చేసినట్టు ఏమవుతుందంటే ఒకసారి మీకు బయట ఆవరణలో వర్షం పడినా, డ్రైనేజ్ లీక్ అయినా, మీకు ఫ్లోర్ లెవెల్లో డ్రైనేజ్ డెఫినెట్గా లీక్ అవుతుంది. మాన్యువల్ దగ్గర వాళ్ళ 1 year కానీ 2 years కానీ 5 years 10 years కానీ లీక్ అయిపోతాయి. ఎప్పుడు చెమ్మ భూమిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ చెమ్మ అలా ఇంట్లో కనుక వచ్చినట్టయితే ఇంట్లో లోపలంతా మీకు చెమ్మ వచ్చి ఫ్లోర్ హైట్ లేకపోతే స్మెల్ రావటం కానీ, చల్లగా ఉండటం కానీ జరుగుతుంది. దానివల్ల ఆరోగ్యానికి హాని జరగవచ్చు. అంతే డెఫినెట్గా మనం సైట్ కంటే కనీసం అడుగు పైన ఇంట్లో ఫ్లోర్ లెవెల్ పెట్టుకుంటే మంచిది. కనీసం అది 1.5 అడుగులు పెట్టగలిగి 2 అడుగులు పెడితే మంచిది అవకాశం ఉంది. అలాగే మీకు ఫ్లోరింగ్ కంటే 1 అడుగు డౌన్ మనకు స్థలం ఉంటుంది. అలాగే స్థలం కంటే రోడ్ ఇంకా డౌన్ ఉండాలి. డౌన్ ఉండాలంటే ఇవాళ రోడ్ చూడటం కాదు, మనం భవిష్యత్తులో దృష్టి పెట్టుకుని పొద్దున్న కాంక్రీట్ రోడ్ వచ్చినా, తార్ రోడ్ వచ్చినా, లేదా ఆఫ్టర్ 5 years ఒకసారి ఇప్పుడు తార్ రోడ్ వేస్తారు, ఒక 5 years పాడైతే మళ్ళీ రోడ్ వేస్తే మళ్ళీ లేయర్ హైట్ పెరుగుతుంది. అలా ఎవ్రీ 10 yearsకి ఒక 4 అంగుళాలు హైట్ పెరిగే అవకాశం ఉంది. రోడ్డు పెరగచ్చు. అలా ఒక 20 ఏళ్ళు అయ్యేసరికి మీకు 4-5 సార్లు రోడ్డు వేస్తే ఆ రోడ్ హైట్ 1.5 2 అడుగులు పెరగచ్చు. కాబట్టి దానికి తగ్గట్టు మీరు స్థలాన్ని హైట్ పెంచుకోవాలి. దానికి తగ్గట్టు ఫ్లోర్ హైట్ పెంచుకోవాలి. ఇది వాస్తు చాలా ఇంపార్టెంట్ విషయం. ఇల్లు కానీ డౌన్ అయిపోతే వాస్తురీత్యా బలం తగ్గిపోయినట్టే. ఎవరి ఇల్లు అయితే రోడ్ లెవెల్కి ఫ్లోరింగ్ లెవెల్ ఒకటే ఉంటుందో దాన్ని రిటైర్డ్ హౌస్ అంటాం మనం వాస్తులో. రిటైర్డ్ హౌస్ అంటే ఓల్డ్ మ్యాన్ అన్నట్లు లెక్క. అది దానికి బలం ఉండదు. ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి మాట చెల్లుబాటు ఉండదు. బలం లేనట్టు చెప్పాలి వాస్తురీత్యా. ఒకవేళ రోడ్ కానీ డౌన్ అయ్యిందంటే ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఇల్లు అయ్యి రోడ్డు కానీ డౌన్ అయిందంటే వాస్తురీత్యా అవి కలిసి రావాలి ఆ ఇళ్లలో. అదే వెస్ట్ ఫేసింగ్ అయితే సౌత్ ఫేసింగ్ కొంతవరకు పర్వాలేదు, పెద్దగా దోషం అనక్కర్లేదు. కానీ ఈస్ట్ నార్త్ ఫేసింగ్ అయ్యి ఇల్లు
ఇల్లు అయ్యింది, మీకు రోడ్డు కానీ డౌన్ అయితే వాస్తు బలం పోయినట్టే. ఒకసారి ఇల్లు డౌన్ అయితే హైట్ చేయాలంటే అది వాస్తు రీత్యా ఎలా ఉన్నా కానీ ముందు కన్స్ట్రక్షన్ రీత్యా హైట్ చేయాలంటే చాలా కష్టమైన పని అది. మనం ఫ్లోరింగ్ తీసి హైట్ పెంచుదామంటే మీకు గుమ్మాలు పైకి ఎత్తలేము, గుమ్మాలు హైట్ తగ్గిపోతాయి. అలాగే కిటికీలు పర్వాలేదు కానీ గుమ్మాలు హైట్ తగ్గిందంటే మనం నడుస్తానికి ఇబ్బంది, లోపలికి వెళ్ళి రావడానికి. మీరు గుమ్మాలు కూడా లింటల్ కట్ చేసి పైకి చేయాలంటే చాలా కాస్ట్లీ అఫేర్ అది, ఖర్చుతో కూడుకున్న పని, అంత ఈజీ కాదు, చాలా లక్షలు ఖర్చు అవుతాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందే మీరు కట్టుకున్నప్పుడే ఇంటి ఫ్లోరింగ్ ఎక్కువ పెట్టుకోవాలి. ముఖ్యంగా మీరు కాంట్రాక్ట్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా ఈ విషయాన్ని కాంట్రాక్ట్తో మాట్లాడి మీరు ఫిక్స్ చేసుకోవాలి. లేదంటే కాంట్రాక్ట్స్తో వాళ్ళు ఎక్కువ మట్టి నింపాలి, ఖర్చు అవుద్దని చెప్పేసి ఏదో మినిమం పెట్టేసి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు కాంట్రాక్ట్ ఇచ్చినట్టయితే ఖర్చు ఎక్కువైనా మీరు అవసరం పెట్టుకోవాలి వచ్చినా ముందుగానే హైట్ పెంచుకుంటే మంచిది. ఇది వాస్తులో ముఖ్యమైన విషయం.